Open bathroom with TG. ఒక వారం గ్యాప్ వచ్చేసి మళ్ళీ వచ్చేసాం బ్రూడ్. అవునా, మంతపు కాదు, వారం గ్యాప్ రావడం. యా బస్సులు లేకుండే, స్ట్రైక్ ఉండే అస్సలు. Yeah. అండ్ ప్యాసింజర్స్ లేకుండే, బస్సులు నడుస్తుండే రైట్. బట్ ప్యాసింజర్స్ లేకుండే. యా ఇట్ హ్యాపెన్స్. అవును, Yeah. డౌన్ టైం ఉంటుంది దేనికైనా. సో బ్రూడ్ ఈ వారం ఓపెన్ బాత్రూంలో మొదలుగా ఎస్, మనం చూస్తున్నాం వంటలకి పోదాం. సో రిపీట్. యాపిల్ పాడ్కాస్ట్లో మనకి ఒక కొత్త రివ్యూ వచ్చింది. యాపిల్ పాడ్కాస్ట్ లోపల ఎస్ రిచ్ కిడ్స్. ఎస్ ఇది రాసింది ఎవరంటే మిస్టర్ పృథ్వీరాజ్. ఓకే, పృథ్వీరాజ్. హెడింగ్ వచ్చి క్లీన్ యెట్ ఫన్ అండ్ దాని తర్వాత 5-star రేటింగ్స్ యా, ఆబ్వియస్లీ మినిమం. మినిమం. Yeah. సో మిస్టర్ పృథ్వీరాజ్ ఏం రాశారంటే వన్ ఆఫ్ మై ఫేవ్ పాడ్కాస్ట్. I look forward to every Tuesday for your new episodes. Wish you some great growth ahead. సమాప్తం. అమ్మా, వెయిట్ చేస్తున్నా. ఏంటి యాపిల్ పాడ్కాస్ట్లో అంత పెద్ద రివ్యూ కూడా రాయచ్చా అనుకున్నాను, అట్లా మెల్లిగా అవుతుంటే. పృథ్వీరాజ్ మొదలుగా, పృథ్వీరాజేనా? ఎస్. యా, పృథ్వీరాజ్ Mr. మొదలు, మిస్టర్ పృథ్వీరాజ్ Yes. మొదలుగా. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. మిస్టర్ డాక్టర్ పృథ్వీరాజ్ మొదలుగా రాసినందుకు చాలా థ్యాంక్స్. Yeah. 5-star కోసం 5 థ్యాంక్స్. Yeah. అండ్ క్లీన్ జెట్ ఫన్ అన్నావు. మా రికార్డింగ్ పరిస్థితులు చూస్తే నువ్వు క్లీన్ కొంచెం డిలీట్ చేస్తావు. యా యా మేము ఇక్కడ దుమ్ము దూరి చిక్కతనంలో కూర్చొని రికార్డ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ఫుల్లీ మనది ఆడియో పాడ్కాస్ట్. అదే, యా మేము వీడియో రానందుకు ఒక పెద్ద రీజన్ అది. యా మేము రికార్డ్ చేసే పరిశ్రమలు యా ఏమంటారు, క్లీన్ ఏమంటారు తెలుగులో? సాఫ్. హైదరాబాద్ ఇలా అంటారు. అదే, బోగస్. మరి మా- హైదరాబాద్ ఇలా మన అంటారు. లోకల్లో అట్లానే అంటారు మరి. కాదు, దాని శుభ్రత అది చూసినా. నేను ఇక్కడ మన ఇద్దరులో ఎవరు పండిత్? నేను పండిత్. స్వచ్ఛత. స్వచ్ఛత అంటే క్లీన్ ఎయిర్, అది ఎయిర్ సంబంధించింది. నువ్వు రూమ్ సంబంధించి స్వచ్ఛత అనవు, శుభ్రత. ఓకే. ఓకే, ఆ శుభ్రత లేకపోవడం కారణం వల్ల మేము వీడియో పాడ్కాస్ట్ రావట్లేదు. నువ్వు ఉట్టి ఐ హోప్ ఫర్ అ గ్రోత్ ఫర్ యూ గైస్ అని అంటే మాత్రం యా అది సరిపోదు. కొంచెము ఫైనాన్షియలీ కూడా ఎయిడ్ అని ఉంటుంది. యా ఫైనాన్షియల్ ఎయిడ్ చేస్తే కనుక తప్పకుండా గ్రో అవుతాం. అంటే మాకు కూడా అవ్వాలండి, మేము కూడా అవుతాం, మేము ఇంకా course. చిన్నపిల్లలం. కానీ థ్యాంక్స్ మిస్టర్ పృథ్వీరాజ్. యా ఇట్లా మిస్టర్ పృథ్వీరాజ్ లాగానే అందరూ యాపిల్లో వింటున్నారు అంటే యా అక్కడ పోయి ఒక రేటింగ్, ఒక రివ్యూ రాయండి. అండ్ యా అండ్ స్పాటిఫైలో వింటున్నారు అంటే అక్కడ కూడా రేటింగ్స్ యాడ్ చేయండి. అవును, ఇక మిగతావన్నీ ప్లాట్ఫామ్ పనికిరాని ప్లాట్ఫామ్స్. ఉన్నా ఒకటే లేకపోయినా యా అది కూడా ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి మనం ఓకే. అదే, ఒక రేటింగ్ కి ఫీచర్ ఉండదు, Yeah, ఒక రివ్యూకి ఫీచర్ ఉండదు. ఓ కామెంట్కి ఫీచర్ ఉండదు. అండ్ బై ద వే స్పాటిఫైలో ఇప్పుడు మన వాగడాన్ని చదవచ్చు కూడా అందరూ. యా సబ్ టైటిల్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మేము యాక్చువల్లీ మనం చదివినాం ఇది. నువ్వు చూసినావా మొత్తం? చూసాను ట్రాన్స్క్రిప్ట్. కాదు కానీ చదివావా మొత్తం? యా మొత్తం చదవలేదు. యా, అది కూడా ఒక రకంగా ఫన్నీగా ఉంటుంది. అది కూడా ఒక రకంగా ఫన్నీగా ఉంటుంది. దట్స్ ఏఐ ఫన్నీ అన్నమాట. ఓకే, పృథ్వీరాజ్ థ్యాంక్స్ బ్రో. యప్. నెక్స్ట్ మనకు రాసింది మళ్ళీ వచ్చేసాడు క్రియేటివ్ క్యాప్చర్స్. మనం ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయాము. ఇన్స్టాగ్రామ్ లో అది చెప్పాలి కదా నువ్వు. నువ్వు గెస్ట్ ఇట్లా పద్ధతిగా నేను ప్రొఫెషనల్, యా నేను ప్రొఫెషనల్ కాబట్టి గెస్ట్ చేస్తా. అరే కొత్త వాళ్ళు వచ్చి మన పాడ్కాస్ట్ వింటారు. యా వాళ్ళు వింటే ఎట్లుంటుంది, వాళ్ళకి ఏమి అర్థం పర్థం లేకుండా అటు ఇటు వెళ్ళిపోతున్నాను. కాకపోతే వీళ్ళంతా పాత వాళ్ళే. అది అంటే అది మన కాన్ఫిడెన్స్. యా యా సో క్రియేటివ్ క్యాప్చర్సా Yeah. వచ్చేసిండా? వెరీ నైస్, క్రియేటివ్, కమాన్ బాయ్. హాయ్ బాయ్స్, ఎట్లున్నారు? థ్యాంక్స్ ఫర్ ద పరేషాన్ పాడ్. థియేటర్లో 4 times చూసిన, ఓటీటీలో 2 times చూసిన. అది చాలా ఫ్రీ టైం ఉన్నదిరా. ఒక 20 members కి రికమెండ్ చేసి ఉంటా, ఒక్కడికి నచ్చలే. అది మూవీ కాదేమో. ఐఎమ్ గ్లాడ్ యూ బోత్ లైక్డ్ ఇట్ అండ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం అంతే, యా ముట్టుకుంటే అసలు బ్యూటీ బ్యూటీ. టచ్ చేసి అరే ప్రొఫెషనల్ బ్యూటీ పెడతాం మనం. శృంగారం. అబ్బో. మెయిన్ మ్యాటర్కి వస్తే 100th ఎపిసోడ్ దావత్ ఏం ప్లాన్ చేస్తున్నారు? పైసలు ఎవరా? అందరు అడుగుతున్నారు దావత్ కానీ ఇస్తలేరు పైసలు ఎవరు. మీరు ప్రొఫెషనల్ రివ్యూస్ అయితే ఇచ్చి తీరాల్సిందే. నువ్వు ప్రొఫెషనల్ లిజనర్ అయితే డొనేట్ చేయాల్సిందే. చిన్న మీటప్ ప్లాన్ చేయండి, అందరం కలిసి చిల్ అయ్యి ఎంజాయ్ చేద్దాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 100th one అండ్ మీటింగ్ యూ పీపుల్ టూ. స్వాహ అంటే పారాగ్రాఫ్ అయిపోయింది. ఏమైనా రియాక్షన్ ఇచ్చేది ఉంటే ఇప్పుడే ఇచ్చుకో, మళ్ళీ చదివించకు నాకు.
మళ్ళీ చదివించలే నేను, కానీ అది చదివే రకం కూడా అది కలుదామంటావేంట్రా, ఇక ఎపిసోడ్ రికార్డ్ చేస్తారు మనం కలిస్తే. మేము 100th ఎపిసోడ్ ఏం చేయాలి అన్న ఎట్లా సెలబ్రేట్ చేయాలికే లేవు నువ్వు. అదే అది కానీ చాలా మంచిది. క్రియేటివ్, నువ్వు చాలా క్రియేటివ్ అవుతున్నావు. మేము ఆలోచిస్తాం ఆ మీటప్ గురించి ఏందో, పైసలు ఇక్కడ పఫ్ కొనుక్కోడానికి పైసలు లేదంటే మీటప్ ఆర్గనైజ్ చేయాలి. ఇక ఇంకేం రాశాడంటే ఓ ప్రైమ్ లో మహావీరుడు అని ఒక తమిళ్ డబ్ వచ్చింది. ఐ నో మీరు అదర్ లాంగ్వేజ్ మూవీస్ ని రివ్యూ చేయరని, బట్ ద మూవీ ఈజ్ సో గుడ్ దట్ మీరు డీటెయిల్ గా మాట్లాడితే మేబీ అప్కమింగ్ రైటర్స్ / డైరెక్టర్స్ కి చిన్న రెఫరెన్స్ లాగా ఉంటది. ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు. అబ్బో లోక కళ్యాణం వచ్చిండు. మీరు చేయరు అని నాకు డౌట్ ఉంది. పక్కా స్టాలిన్ ఫ్యాన్. మీరు చేయరు అన్న డౌట్ ఉంది, చేస్తే బాగుండని హోప్ కూడా ఉంది. ఉండదు, నువ్వు ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాయాల్సింది లేకుండే, ఆ డౌట్ తోనే ఉండాల్సింది, ఆపాల్సి ఉండే. కానీ సెకండ్ పార్ట్ కూడా యాడ్ చేసావు కాబట్టి షాషాంక్ రిడెంప్షన్ లో చెప్పినట్టు బ్రో, హోప్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. హోప్ ఇస్ అ గుడ్ థింగ్, ప్రాబబ్లీ ద బెస్ట్. యా కానీ కొన్ని విషయాల్లో పనికిరాదు. కానీ దిస్ ఇస్ షాషాంక్ రిడెంప్షన్. ఇది షాషాంక్ రిడెంప్షన్ కాదు, ఇది థై గ్యాప్. యా సో అది జరగని పనే. తర్వాత ఏం రాశాడు అంటే, చాలు ఇప్పటికే మస్తు రాసిన, ఇంకా పెద్ద రాస్తే బోగస్ తిట్టుకుంటాడేమో. అరే ఎంత గలీజ్ బోగస్ పాపం, అందరు తిట్టుకుంటాడు. మనోళ్ళు మన థైగా పెన్స్ ఎంత ప్రేమగా రాస్తారు మనకి, నువ్వేమో తిట్టుకుంటూ ఉంటావు, ఎట్లా ఎప్పుడు మాడతావో ఏందో, అందుకనే వస్తారు డొనేషన్లు. లాస్ట్ కి చలో కలుద్దాం, కూసుందాం, కుమ్మేద్దాం. ఓకే, ఇది మంచి పొలిటికల్ స్లోగన్. ఆల్మోస్ట్ ప్రజారాజ్యం లెవెల్కి ఎలక్షన్స్ దగ్గరకు వస్తాయి. కానీ క్రియేటివ్ ఒక మాట చెప్పు, నేను ఒక్కసారైనా ఎప్పుడైనా తిట్టుకున్నాను అట్లా? ఎన్నిసార్లు నేను లెక్క పెట్టలేను. అట్లా బద్నాం చేస్తున్నాను నన్ను అందరి ముందు. వాట్ ఈస్ దిస్? నువ్వు బోగస్ అవన్నీ కాదు, నువ్వు ఆడియన్స్ కి మన ఫ్యాన్సెస్ ఉట్టి ఇట్లా ఎమోషన్ క్యాప్చర్ చేయాలి, ఎంబ్రేస్ అవ్వాలి అంతే. నువ్వు దాన్ని మళ్ళీ ఇట్లా అది కాదు ఇది కాదు అనద్దు, అదంతా నేనంట. అరే క్రియేటివ్ ఇప్పుడు ఏదైతే నువ్వు ప్రైమ్లో అది నీకు ఎన్నిసార్లు చెప్పినా అరే ఎందుకు అర్థం కాదు బోగస్, మనం చెప్పడంలోనే తప్పు చేస్తున్నామా, లేకపోతే మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటావా? అంటే మనం పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన వైపు నుంచి తప్పేమైనా ఉందా అని ఆలోచిస్తాం అట్లా. అంతే, మనము అంటే ఎదుటి వాళ్ళు ఏం తప్పు చేశారో అని ఆలోచించే ముందు మనం అంతరాత్మలో ఇట్లా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. కానీ మనము అద్దంలాగా క్లీన్ గా ఉంటాం ఎప్పుడైనా, అసలు ఒక్క మార్క కూడా ఉండదు అసలు. అదేంటో మరి స్ట్రేంజర్ థింగ్స్ అది. అందుకనే వెంటనే ముందర వాళ్ళ తప్పులు చెప్తామాట. ఎగ్జాక్ట్లీ. ఏం బోగస్ ఇది, మనమేమో తెలుగు ఇండస్ట్రీని పైకి లేద్దాం అంటే అందరూ వచ్చి తమిళ్ చేయి, అదొక మలయాళం డబ్బు ఉంది చేయి, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అస్సాంలో ఒక షార్ట్ ఫిలిం తీశారు, అది చేయండి. ఇది కాశ్మీర్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది, అది మస్తు రాశారు, అది చదవండి. ఏంది ఇది? ఐ డోంట్ నో. మనము అసలు మన అమెజాన్ ప్రైమ్లో ఒక మూవీయా లేకపోతే నెట్ఫ్లిక్స్లో మూవీయా తప్పు జానర్లు పెట్టనీకి? అదే క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం, తెలుగు మూవీ రివ్యూస్, దట్స్ ఇట్, అంతే. యా సో క్రియేటివ్ అదిరా మా ఆన్సర్. కాదు నీకు ఎట్లా చెప్పాలో మాకు తెలియదు. ఇన్ పర్సన్ వచ్చి చెప్పాలంటే బొట్టు పెట్టేది చెప్పాలన్నా వరలక్ష్మి వ్రతం మొన్ననే పోయింది. కానీ ఒక్కటేం చెప్పగలుగుతామంటే థ్యాంక్స్ క్రియేటివ్ రాసినందుకు. మళ్ళీ నువ్వు చెప్పాల్సిందే అది. ఇంకా అనిపించట్లేదు నన్ను బద్నాం చేసినా నీకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే తక్కువ రాసినట్టు అనిపించలేదు? ఎంత ప్రొఫెషనల్ చూడు ఇక్కడ. అస్సలు అనిపించలేదు నాకు తక్కువ ఎక్కువ రాసినట్టు. నేను ఎప్పుడు అట్లా అనుకోను. ఏంటో అట్లా ప్లేయింగ్ సేఫ్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇంకోటి చిన్న మీటప్ అన్నావు, ఇప్పటికే చెప్తున్నాం, ఎప్పటికెళ్ళో చెప్తున్నాం, లక్కీ కాఫీకి వెళ్తే మేము అక్కడే తగలాడతాం. అండ్ బోగస్ గారి పేరు చెప్పి ఓ ఛాయ్ చెప్పినావు అనుకో, అంతే, పైసలు తీసుకొని ఇస్తారు నీకు అది ఛాయ్, అంతే. కానీ రాసినందుకు థ్యాంక్స్ క్రియేటివ్, చాలా సంతోషంగా ఉండే మాకు. నువ్వు మంచిగా ఎమోజీలు కూడా పెట్టినావు, ఇట్లా మొహం పైన పాచకడ కొట్టుకున్నట్టు. కానీ అట్లా ఫోర్స్ చేయకు అందరినీ, నీకు ట్రిక్ తెలియదు. అందరినీ ఫోర్స్ చేసి మూవీకి పంపించద్దు. అందరికి థై గ్యాప్ వినిపించి మూవీ, నువ్వు థై గ్యాప్ ఎపిసోడ్ వినిపి ఆటోమేటిక్ వెళ్తారు వాళ్ళు మూవీకి. ఇంత జుజుబీ ట్రిక్స్ తెలియదు నీకు. 20 మందికి పరేషాన్ సినిమా గురించి చెప్పినావు కానీ 20 మందికి థై గ్యాప్ గురించి చెప్పినావు. అది ఆ లెక్క చెప్పు మాకు ఫస్ట్, అది ఆ హిసాబ్ కితాబ్ కావాలి. ఓకే బాగా మాట్లాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే క్రియేటివ్ మళ్ళీ ఇంకో మెసేజ్ రాస్తాడు.
అది ఇప్పుడు ఎవరు తిట్టుకుంటున్నారు గమనించి. ఇది తిట్టుకోవడం కాదు, నోటీస్. ఇది తిట్టుకోవడం అవగాహన అంటారు. అదే నెక్స్ట్ మనకు రాసింది ప్రణీత్ ఎస్. ఇది బాస్టన్ ప్రణీత్ లో ఒక ప్రణీత్. అంటే ఇది వైజాగ్ బాస్టన్ ప్రణీత్. అవును. సో ప్రణీత్ ఏం రాశాడంటే, హలో బోగస్ అండ్ బ్రూట్, యూ గాట్ మీ కంప్లీట్లీ రాంగ్. అవునా? డిసప్పాయింటెడ్ అని నేను ఎందుకు అన్నానంటే, ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ లో ఒపీనియన్స్ సింక్ ఉండి ఇది ఒకటే కొంచెం డీవియేట్ అయ్యేసరికి అలా అనిపించిండే. ఇట్స్ లైక్ మన ఫేవరెట్ మూవీ ఆర్ సిరీస్ మన ఫ్రెండ్స్ ఎవరికైనా చూపించి వాళ్ళు బాలేదు అంటే మనం ఎట్లా ఫీల్ అవుతామో ఇది అంతే. అది మేము ఎట్లా ఫీల్ అవుతాం అంటే క్రియేటివ్ అడుగు. 20 మంది చీకొట్టిండండి, మాకు తెలియదు అది ఎట్లా ఫీల్ అవుతామో, కానీ క్రియేటివ్కి బాగా తెలుసు. ఓకే ఎన్నో అనుకుంటాం అన్ని. అండ్ నేను మీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా వింటా. దట్స్ వై వీఆర్ ఓజీ థై గ్యాపర్స్. వెరీ గుడ్. నీకు బ్యాడ్జ్ ఇస్తారా? అంతే, ప్రణీత్ నీకు అవార్డ్. కమింగ్ టు పరేషాన్ రివ్యూ యాజ్ యూజువల్ చింపేశారు. థ్యాంక్ యూ. మినిమం. నాకు కూడా కెమెరా యాంగిల్స్, కంపోజిషన్ మస్త్ అనిపించాయి. బట్ ఫర్ మీ దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ స్టూడ్ అవుట్. నాకెందుకో బల్గమ్ మేం ఫేమస్ ని రీహాష్ చేసి చూసినట్టు అనిపించిండే. బల్గమ్ ని మేం ఫేమస్ అంటే ఇది వేగ్గా టచ్ చేసినాం మనం అనుకో ఈ పాయింట్, అది ఒక టెంప్లెట్ పడిపోతుందని. అండ్ మా టీంలో కొత్తగా ఒక కేరళైట్ జాయిన్ అయ్యాడు. వాడి వాయిస్ అచ్చం బోగస్ వాయిస్ లానే ఉంటుండే. సో ఆవేశపడి ముందు తెలుగు పాడ్కాస్ట్ వినిపించా, అర్థం కాదు అని రియలైజ్ అయ్యి ఇంగ్లీష్ వినిపించా. వాడు లైక్ అ టిపికల్ ఇండియన్ ముందు డ్యూన్, నోలన్ అండ్ క్రికెట్ ఎపిసోడ్స్ విన్నాడు. మిగతావి కూడా వినరా బాబు అని చెప్పా, వింటా అన్నాడు. వీఆర్ ఎక్స్పాండింగ్ గైస్. వెరీ గుడ్. అంత మంచి కబురు చెప్పినావు ప్రణీత్. సమాప్తం. చాలా అంతేనా? అయ్యో బాబు, ఇంకా రాయాల్సి ఉన్నాయి ప్రణీత్కి ఒక అడిషనల్ పేపర్ నెక్స్ట్ టైంకి వెళ్ళి. కాకపోతే ఫస్ట్ లాస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దామా ఒకసారి? మొదలు రాసినందుకు మొదలుగా కాదు, నువ్వు ఎన్నోసార్లు రాసినావు, కానీ థ్యాంక్స్. నువ్వు అన్నావు వాడు మీ దోస్తు గాడు ఎవడో కేరళకి వెళ్ళి జాయిన్ అయినాడని. మరి తర్వాత వాడికి తెలుగులో చెప్పావు అనుకో విను అని, వాడికి ఎట్లా అర్థం అవుతుంది? సింపుల్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ, అందుకనే వినుండాడు. అదే వాడికి అర్థం కాక నువ్వు చెప్పింది అర్థం కాలే వాడికి. కానీ జోక్స్ అపార్ట్ ప్రణీత్, మళ్ళీ మొదలుగా ఒక క్లారిఫికేషన్ నీకు. దోస్తాని మధ్యలో డిసప్పాయింట్మెంట్స్ ఉండవు, ఇష్ట అనిష్టాలు ఉంటాయి. అనిష్టాలేనా? ఇష్ట అయిష్టాలు, భావం అర్థం చేసుకో. ఒకవేళ అనిష్టాలు ఒక వర్డ్ కాదంటే అది వర్డ్ ఉండాలి. అనిష్టాలు ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ వర్డ్ కదా, ఇట్ సౌండ్ స్వీట్. సో ఎనీవేస్, మత కుల భేదాలు ఉంటాయి. సో దానికోసం అని చెప్పి డిసప్పాయింట్మెంట్ కాదు, అగ్రీ టు డిసగ్రీ అవ్వాలి అంతే. నువ్వు మేము తప్పుగా అనుకున్నాము, యాక్చువల్గా మేము కరెక్ట్ గానే అనుకున్నాం. అదే మేము కరెక్ట్, మాకు అర్థమైంది నువ్వు ఏ భావంలో అన్నావా. మేము అదే అంటున్నాం, ఆ భావం ఉంచుకోవద్దు. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ అనేది గవర్నమెంట్ల పైన వస్తుంది, క్రికెట్ టీంల పైన వస్తుంది, ఫేవరెట్ హీరోల పైన వస్తుంది, కానీ ఫ్రెండ్స్లలో రాదు, ఒపీనియన్స్ మీద రాదు. ఒపీనియన్ ఒకవేళ నచ్చకపోతే సరే లైట్ అనుకొని వెళ్ళిపోతుండాలి. అదే నీ ఇప్పుడు సందీప్ ఉన్నాడు, వాడు సందీప్ ఎక్కడ ఉన్నావు? ఈ మధ్య రాస్తలేవు నువ్వు. ఇప్పుడు వాడు ఫ్రెండ్స్ ఉన్నారు, సందీప్ గారు ఫ్రెండ్స్ కూడా అందరూ ఏంద్రా బాబు దరిద్రం అన్నారు అంటే సందీప్ దాన్ని డిసప్పాయింట్ కాలేదు దానికోసం, హీ జస్ట్ చేంజ్ హిస్ ఫ్రెండ్స్ అంతే. సో అట్లుండాలి ప్రణీత్ ఎప్పుడైనా, ఓకేనా నాన్న? అండ్ కీప్ స్ప్రెడింగ్ బాస్టన్లో పిచ్చి అండ్ ఇంకో ప్రణీత్ కలిసిన వాళ్ళు లేదో చెప్పు. ఇంకా వెళ్ళుండే నాకు తెలిసి, ఎప్పుడు వెళ్ళిపోయింది అనుకుంటాను. 1 month ఇంకా ఉంటా అన్నాడు ఇక్కడ. అవునా? తొందరగా వెళ్ళి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎప్పుడు ఇక్కడే ఉంటావు? ప్రణీత్ వెళ్ళొచ్చు కదా, మస్తు సేపు నువ్వు. కానీ అదే నువ్వు ఇంగ్లీష్ కూడా వింటున్నావు అంటే తప్పకుండా నువ్వు డౌటే లేదు దాంట్లో, సందేహం చెప్తున్నా కదా నేను. నువ్వు వింటున్నప్పుడు ఇట్లా చేయి పైన స్టార్ వేసుకో, అది పెన్నుతో చేయి పైన స్టార్ వేసుకొచ్చినప్పుడు. అండ్ నాన్ తెలుగు వాళ్ళకు కూడా థైగా పంటిస్తున్నావు, అది దట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ బై ద వే. వండర్ఫుల్. థ్యాంక్స్ ప్రణీత్. ఇంకా రాయి, నువ్వు కూడా వస్తావా మరి? 100 క్రియేటివ్ ఏదో పార్టీ ఇస్తున్నంట 100th ఎపిసోడ్కి, చిన్న పార్టీ ఇస్తున్నంట. ఓకే, సో నెక్స్ట్ మనకు రాసింది ఫస్ట్ టైం రైటర్ బ్రోడ్. ఓకే, మొదలుగా బాత్రూమ్ లోకి వచ్చి బతుకుతున్నాడు అభినవ్. అంటే న్యూ కమర్ అంటున్నావా? న్యూ కమర్ దద్దంగా చెప్పినావు. ఫస్ట్ టైం రైటర్ అంటే వాడు లైఫ్ లో ఫస్ట్ టైం రాసిండు అనుకున్నా. ఫ్రెష్ టు ద బాత్రూమ్, ఫ్రెష్. ఎస్, అభినవ్ ఏం రాశాడంటే, హలో బోగస్ అండ్ బ్రూట్,
These days, your podcast has been my go-to during drives. Very good. Wow. Malli The commute. drives are back. Yeah, the commute is back. Yes. Awesome. Good work, guys. Mm. Most of the times, I lose track of time listening in and being involved. Mainly the moments where you both agree to disagree and అవుతున్నాడు. మరి అట్లుంటుంది మనతో. Yeah. I have recently started and loved your breakdown of Samajavaragavana and Meme Famous. వెరీ గుడ్. Keep up the good work. Looking forward to many more. Good luck. అభినవ్ రాసినందుకు ధన్యవాదములు మొదలుగా. Yeah. ఓకే, మొదలుగా మస్తు ధన్యవాదములు. అండ్ అగైన్ మనం కమ్యూట్ అప్పుడు వింటున్నాం అంటే డెఫినెట్గా నువ్వు ఒక్కడే కమ్యూట్ చేస్తావు అనిపిస్తున్నా. ఎందుకంటే జనరల్ మన పాడ్కాస్ట్ వింటే ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే జనరల్ ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఇద్దరం బ్యాక్ సీట్ లో కూర్చొని ఇంటలెక్చువల్ డిస్కషన్ చేస్తుంటే డ్రైవర్ ముందర కూర్చొని బోర్ కొడకుండా ఈజ్ డ్రాప్ చేస్తుంటే ఎట్లుంటది అట్లుంటది మన పాడ్కాస్ట్. అండ్ ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ కలిగించినామన్ను నువ్వు అని చెప్పావు మాకు. సో దానికోసం ధన్యవాదములు. అండ్ బ్రేక్ డౌన్ నువ్వు మేం ఫేమస్ ఇంకా సామజవరగం నా దగ్గర ఉన్నావు అంటే చాలా పోర్షన్ కవర్ చేయాలి. అండ్ నువ్వు కూడా ప్రణీత్ లాగా ఓజీ థై గ్యాపర్ అవ్వాలి, నా చేయి పైన స్టార్ పడాలి అనుకుంటే తప్పకుండా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ విను. జస్ట్ లిసన్ టు ద ఇంగ్లీష్ పాడ్కాస్ట్. ఇంగ్లీష్ లో రాసావు అది కూడా. అవును, ఇది అంత మంచి క్లుప్తంగా అంత నీట్గా రాసిండు, మస్తు. సో అందులో అందులో అది విను ఇంగ్లీష్లో. మనం ఎంత ఎడ్యుకేటెడ్ మీకు తెలుస్తుంది అక్కడ. అదే కానీ రాసినందుకు థ్యాంక్స్ అభినవ్. ఇంకా రాస్తుండు, కీప్ లిస్నింగ్, కీప్ షేరింగ్. ఇంకా మనం రూల్ పెట్టాలి అందరూ. మినిమం మీ మెసేజ్ ఎప్పుడు అవుతామంటే మినిమం మీరు ఒక 5 మంది ఫాలోవర్స్కి స్ప్రెడ్ చేస్తేనే మెసేజ్ అవుతాం ఓపెన్ బాత్రూంలో అని పెట్టాలి. అట్లా స్కీమ్. రైట్. తేజ్ గారు మా మార్కెటింగ్ ఏమో చెప్పినానా? ఇక్కడ మార్కెటింగ్ వీక్ అయిపోతుంది రోజుకి. అభినవ్ అదే కొత్త సినిమాలు మెన్షన్ చేసావు కాబట్టి ఇంకా లిస్ట్ లో పెద్ద హెవీ హీటర్స్ ఉన్నాయి. విను, మస్తు ఉంటుంది. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. బై ద వే కార్లో వెళ్తున్నాం అంటే. నెక్స్ట్ మనకు రాసింది షటప్ వినయ్. హీస్ బ్యాక్. వచ్చిండ బాబు. నమస్కారం అండి. ఒక బిఫోర్ నువ్వు షటప్ వినయ్ చదివే ముందర లాస్ట్ టైం ఫీల్ అయింది కదా షటప్ కూడా కదా. షటప్ 2-3 సార్లు ఫీల్ అయ్యాడు. సో షటప్ ఈసారి ఫీల్ అవ్వక ముందరే నేను సారీ చెప్పేస్తున్నాం ముందర. ఇన్ అడ్వాన్స్ సారీ. 4-5 చెప్తాము, ఫ్యూచర్ లో పెట్టుకో ఒకటి. సో నమస్కారం అండి బ్రోగస్ అండ్ బ్రూట్. నమస్కారం. సారీ ఫర్ ద లేట్ లిస్నింగ్ టు పాడ్కాస్ట్. లాస్ట్ వీకే రాయాలి, బట్ ఈ హైదరాబాద్ దోమలు నా రక్తమే తాగి నాకే డెంగ్యూ పెట్టిపోయాయి. అన్గ్రాటిట్యూడ్ మస్కిటోస్. దానివల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఒక సూది హ్యాండ్కి పొడుచుకొని డబ్బాలు ఏది పడితే అది బాడీలోకి ఎక్కించడం, కొంచెం గ్యాప్లో మీ థై గ్యాప్స్ పై ఎపిసోడ్ వింటూ గట్టిగా నవ్వుతున్నా అని ఆ రూత్లెస్ నర్స్ వచ్చి నా హెడ్సెట్ తీసేసుకుంది. సో మిగిలింది డిశ్చార్జ్ అయ్యాక విన్నా. అయ్యో పాపం. అరే నర్సు చెప్పాల్సి ఉండే లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నర్సు కూడా వినిపోయాను, నువ్వు కూడా విను అని. ఇవాళ రేపు మెడికల్ స్టాండర్డ్స్ పడిపోయాయి చాలా అసలు. అంటే ఇండిజినియస్ ట్రీట్మెంట్స్ అవుతలేవు, కార్పొరేట్ యూనో. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్ టిల్ డేట్. మూవీ అండ్ అంబియన్స్ వలన మూవీ చూస్తున్నప్పుడు ఎంత ఏడ్చానో మీ పాడ్కాస్ట్ విన్నప్పుడు అంత నవ్వుకున్నా. ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఆఫ్ గాడ్. నా థై గ్యాప్ కల్ట్ ఎపిసోడ్ లిస్ట్ లో టాప్ ఇదే పెట్టేసుకున్నా. వెరీ గుడ్, వండర్ఫుల్. పరేషాన్ మూవీ కూడా సచ్ అ కోల్ మైనింగ్ ఎక్స్పీరియన్స్ విత్ 90 ml అండ్ క్షణక్షణం మూవీ వేవ్ ఫార్మాట్ లో పెట్టినట్టు లానే పరేషాన్ది కూడా వేవ్ ఫార్మాట్ అడిగారుగా, అది కూడా త్వరలో మీ మెయిల్ కి వస్తుంది. వండర్ఫుల్. ఓకే, వీడు ఈయన హోంవర్క్ లని చేస్తాడు. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ us as always. కాన్స్టెంట్ లవ్ ఫ్రమ్ ప్రొఫెషనల్ లిసనర్ టు థై గ్యాప్. చివరిగా మీకు ధన్నాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షటప్ నానా. నువ్వు ఎట్లున్నావు? బాగానే ఉన్నావా? ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయా సెలైన్లు ఇట్లా మర్చిపోయినావు అది ఇవ్వడమా? ఇదో ఫస్ట్ హెల్త్ ఇస్ వెల్త్ బాబు. ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, మా దగ్గర ఎట్లా లేట్ ఫీ ఏం లేదు. అట్లా లేట్ విన్నావా? అయ్యా అవునా 25 సిటప్ చేయి అది ఇది అని. సో తీరిగా బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
డెంగ్యూ కొంచెము టాంటింగ్ అనే ఉంటుంది. అవును. సో హాస్పిటల్ వరకు వెళ్ళామంటే కొంచెం సివియర్ కేసే ఉంటుంది. సో వీ విష్ యూ వెరీ స్పీడీ రికవరీ. రికవరీ అయిపోయినా అనుకుంటున్నాము, బట్ ఆయన మొత్తం సిస్టమ్ లోపలికి కోరుకుంటున్నాం అయి ఉంటావని. బట్ షటప్ ఇట్లా హాస్పిటల్ కి పోయినప్పుడు స్పై లాంటి ఎపిసోడ్స్ వినకూడదు ఎప్పుడు. అవును, నరప లాంటి ఎపిసోడ్స్ వినాలి. కొంచెం కామ్, కొంచెం సూతింగ్ ఉండేది. అదే కానీ బోగస్ ఎంత స్మార్ట్ మూవ్ అది చూడు. షటప్ ది రిస్కీ కూడా. రిస్కీ అయి ఉండొచ్చు, కానీ ఐ మీన్ వాట్ ఈస్ లైఫ్ వితౌట్ రిస్క్? అవును, కరెక్ట్. లాఫ్టర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అన్నారు. అవును. ఎవరు? మన పక్కన లక్ష్మీకాంతరావు. ఎగ్జాక్ట్లీ. అన్నప్పుడు షటప్ బిల్లు తగ్గించడం కోసం అని చెప్పి నేను నాకే ట్రీట్మెంట్ చేసుకుంటా అని మన ఎపిసోడ్ వింటున్నాడు. నువ్వు ఆపర్చునిటీ చూడట్లేదు ఇందులో. రైట్. మనం రేపే వెంటనే అన్ని హాస్పిటల్కి వెళ్ళి మీ ఐసీయూ వార్డ్స్ లో ఆ కీ 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 సౌండ్ బదులు మా తైగా పాడ్కాస్ట్ నడిపియండి విత్ ఇన్ షార్ట్ టైంలో. ఎగ్జాక్ట్లీ. అందరూ ఇట్లా ట్రీట్ అయి బయటకు వస్తారు అని మనం అనుకుంటాం బ్రో. కానీ దీనికి వేరే యాంగిల్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ పైసలు పోతాయని చెప్పి మేబీ థైగ్యాప్ ని అలౌ చేయకపోవచ్చు. అవి మనం వీల్ డిగ్ ఇన్ టు ప్లీజ్. ఇది మా న్యూఆన్సెస్ మాకు కొంచెం ఇట్లా సెట్ చేయడానికి. ప్రోడక్ట్ ప్లేస్మెంట్ కొంచెం మాది ఇక్కడ. హాస్పిటల్స్ లో హౌ కెన్ థైగ్యాప్ బెనిఫిట్ పీపుల్? అదే కానీ ఇట్లా స్పైలు ఘోస్ట్లు అంటే కొంచెం చూసుకోవాలి, జాగ్రత్త ఉండాలి. కాకపోతే ఎస్విఎస్సి వినండి. ఎస్విఎస్సి చాలా సమ్మగా ఉంటుంది. లవ్ స్టోరీ ఎస్విఎస్సి సింపుల్ కథలు ఉంటాయి. కానీ షటప్ #1 స్పాట్ ఇచ్చినాం అంటే ఈ ఎపిసోడ్కి అంటే మేము చాలానే కరెక్ట్ చేసి ఉండాలి అంతే. ఎందుకంటే మా లైఫ్ మాకు ఇప్పటికీ కపటదారి. మేబీ ఇట్స్ బికాస్ మన ఫస్ట్ మూవీ కాబట్టి అయ్యుండొచ్చు అది. బట్ స్టిల్ కపటదారి వాజ్ కపటదారి. అవును అవును. అందులో టైఫాయిడ్, అందులో కూడా కొంచెం టైఫాయిడ్ వచ్చింది. గౌతమ్కి టైఫాయిడ్ వస్తుంది పాపం ఎగ్జామ్ అప్పుడు, రిటర్న్స్ ఫెయిల్ అయ్యి. నాకైతే బ్రో ఇదే ఈ ఒక గ్రూప్ లో చేరుతాయి ఇవి కపటదారి, ఘోస్ట్, స్పై, ఇంకా హంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఈ గ్రూప్ లో రాదు. నాకైతే లవ్ స్టోరీ వస్తుంది. టక్ జగదీష్ కూడా ఉంటాను నేను. ఓకే. టక్ జగదీష్, శ్యామ్ సింగ్ రాయ్. నేను ఇది కాప్ డ్రామాస్ లో. ఓహో అట్లా అంటావా? కాప్ డ్రామాస్ లో అయితే అవును, స్పై అండ్ కాప్, లా ఎన్ఫోర్స్మెంట్ టైప్ ఆఫ్. కరెక్ట్. అయితే అంటే మన జానర్స్ లోపల ఇంకా జానర్స్ ఉన్నాయంటావా? చాలా. ఓకే, బట్ షటప్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వు ఒంట్లో బాగాలేకున్నా కానీ విన్నావు, రాసావు. యు ఆర్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఐడియల్ స్టూడెంట్ మాట. ఇట్లా నిన్ను నుంచోబెట్టి, నీకు జ్వరం వచ్చినా డెంగ్యూ వచ్చినా ఏమొచ్చినా నేను బంచి పని నుంచోబెట్టి వీడిని చూసి నేర్చుకోండి మీరంతా అని చెప్తామాట. అవును, ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్స్ షటప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు రాసింది ప్రశాంతి. ప్రశాంతి ఫ్రమ్ ప్యారిస్. ఎస్. హలో బోగస్ నోగ్ మరియు బీయింగ్ బ్రూట్. హలో ఏమంటారు ఫ్రెంచ్ లో హలోని? ఇది తెలుసు కదా. బోన్జూర్ సవా. హోప్ యూర్ డూయింగ్ ఫైన్. సారీ, ఐ గాట్ క్యారీడ్ అవే. చెప్పు. పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు మీరు అమ్మాయిలు డ్రైవింగ్ గురించి చెప్పిన కామెంట్ నాకు అస్సలు నచ్చలేదు. వెరీ డిసప్పాయింటెడ్ టు హియర్ దట్ ఫ్రమ్ యూ బీయింగ్ మిలెనియల్స్. నేను మళ్ళీ ఆ స్పీచ్ చెప్పలేను. ప్రణీత్ కొంచెం మళ్ళీ ప్రశాంతికి నీకు చెప్పింది కొంచెం ప్రశాంతికి చెప్పు ప్లీజ్. నాకు ఓపిక లేదు మా దగ్గర. లేకపోతే ప్రశాంతి యూ కెన్ రివైండ్ చేసుకొని ప్రణీత్ గారికి ఏదైతే చెప్పామో అది అగైన్ డిట్టో. ఇంకోటి ఏంటంటే ప్రశాంతి, మీరు అమ్మాయిలు డ్రైవింగ్ గురించి చెప్పిన కామెంట్ అన్నావు, అది మీరు కాదు, అది బ్రూట్ గాడే చెప్పాడు. ఏంటి ఆ కామెంట్? నేను సైలెంట్గా ఉన్నా అక్కడ. అయితే ఐ వాజ్ సైలెంట్లీ డిస్గస్టెడ్ యాజ్ యాజ్ అ ఫెలో మిలెనియల్. ప్రశాంతి, నేను నెక్స్ట్ టైం ఒక ఆడియో మెసేజ్ పెడతాను నీకు. ఇట్లా మేము బోగస్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన నేను కూర్చుంటా కదా, అప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ ఇట్లా వస్తుంది అనమాట. అది లీగల్ ఇష్యూ అవుతుంది, నాకు తెలియకుండా రికార్డింగ్ చేస్తాను. నేను నీకు చెప్పేస్తా. ఓకే, నెక్స్ట్ టైం రాస్తాను. ప్రశాంతి పాయింట్ చెప్తావా? మనం డిస్కస్ తర్వాత కూడా చేసుకోవచ్చు. అదే చెప్తున్నా. నేను పరేషాన్ మూవీ గురించి వినలేదు అసలు. మీరు రివ్యూ చేశారు అని ట్యూస్డే మూవీ చూసి వెడ్నెస్డే విన్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. ట్యూస్డే మూవీ చూసి వెడ్నెస్డే ఎపిసోడ్ తెలుగు ఇండస్ట్రీ కృష్ణానగర్ టు ఫిలిం నగర్ వింటున్నారా బ్రూడ్? ఆర్ దే లిసనింగ్? అన్నపూర్ణ స్టూడియోస్ టు రామోజీ స్టూడియోస్. అసలు ఎవరైనా వింటున్నారా? ఇది చూడండి. అది బ్రూడ్ చెప్పండి కోట.
ఇంకా అన్ని రోజులు మీరు ఇట్లా చెవులు మూసుకొని కూర్చుంటారు? ఆనెస్ట్లీ ఐ ఫెల్ట్ చాలా డ్రాగ్ ఉంది మూవీ. అన్ని లూప్స్ బదులు కొన్ని లూప్స్ తర్వాత అని ఒక స్లైడ్ వేసి షార్ట్ ఫిలిం తీసి ఉండొచ్చు అనిపించింది. మరి షార్ట్ ఫిలిం కాదు కానీ ఐ అగ్రీ, మనం కూడా అదే చెప్పినాం, లూప్లో పోతుందని. బట్ అగైన్ ప్రశాంతి, దాని మాకు ఒక పాయింట్ ఉంది, నేను చెప్తా తర్వాత, నీకు తర్వాత చీటీ రాసి చెప్తా. అండ్ ఆల్సో దే కెన్ డ్రీమ్ బిగ్. ఎందుకు అంటే వాళ్ళ నాన్నకే అంత అన్యూజువల్ డ్రీమ్ ఉంది అండ్ ఈ డేర్ టు డూ సంథింగ్ అబౌట్ హిస్ డ్రీమ్. వీళ్ళు జస్ట్ లేజీ అంతే. ఇంకో పాయింట్ ఇస్ మన కంట్రీకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అని బాగా చూపించారు. దే వుడెంట్ హ్యావ్ సఫర్డ్ మెంటలీ ఇఫ్ దే న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ నెక్స్ట్. కావాల్సినంత మంది సెక్సిస్ ఉంటారు కానీ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంటే బాగుంటది అని బాగా చూపించారు. మస్తు పాయింట్ ఇది యాక్చువల్లీ. జోక్స్ బాగున్నాయి అండ్ మీ రివ్యూ కూడా బాగుంది. సమాప్తం. ఓ ప్రశాంతి, ఇది చాలా మంచి పాయింట్. అది లాస్ట్ నువ్వు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఏదైతే చెప్పిందో, ఐ థింక్ అంటే మనకి ఇన్ ద సిటీ, మన సిటీ రంగారెడ్డిలో అంత పెద్ద సెక్స్ ఎడ్యుకేషన్ అంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ, బట్ కామారెడ్డి, నిజామాబాద్, ఇంకా డీపర్ రూరల్ ఏరియాస్కి వెళ్తే అది ఇప్పటికీ ఓ ట్యాబూనే. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా పెద్ద ప్రొయాక్టివ్ గా అంటే అట్లీస్ట్ నీకు అవెన్యూస్ ఉన్నాయి నీ అంతా నువ్వు తెలుసుకోవడానికి, లేకపోతే నీ ఫ్రెండ్ కైనా తెలుసు, ఎవడో ఒకడు ఉంటారు కదా. అంటే నువ్వు అపార్ట్మెంట్లో ఉంటున్నావు అనుకో, ఒక అన్న ఉంటాడు హూస్ లైక్ 4-5 years ఎల్డర్ టు యూ. ఆ అన్న నీకు చెప్తాడు, అట్లీస్ట్ అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్ గా వస్తుంటుంది నీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్. కానీ ఏంటంటే రూరల్ ఏరియాస్లో కొంచెం ఇట్ ఈస్ ఆ ట్యాబు చాలా హెవీగా ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా ఐ థింక్ మనం క్రెడిట్ ఇవ్వాలి ప్రశాంత్కి. దాన్ని గమనించి మనం లిటరలీ కంప్లీట్లీ మిస్ చేసినాం ఆ పాయింట్. ఆ పాయింట్ మనం చెప్పలేదు, బట్ ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ షూర్. ఇట్స్ అ గుడ్ పాయింట్. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అనేసరికి మనోళ్ళ దగ్గర ఒకవేళ స్టార్ట్ చేసినా చాలా మెకానికల్ వెళ్ళిపోతారు. అంటే ఏ పాన ఏ బిట్లో ఫిట్ చేయాలి అంత మెకానికల్ గా పోతారు. కానీ ఇది స్టార్ట్ గా దాన్ని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఫోకస్ లేదు. పాయింట్ ఏంటంటే ఎక్కడ ద బాల్ షుడ్ రోల్ సమ్వేర్ కరెక్టే. నేను దానికే వస్తున్నా. ఇది ఎప్పుడు ఆగదు కదా. అసలు US లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ మెకానికల్ సుత్తే కొట్టారు. సో అట్లానే కాకుండా అంటే ఇది పెరిఫెరల్స్ అంటున్నావు, ఇది ఒక్కటే కాకుండా దీని ముందు ఇంటి దగ్గర ఇట్లా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఆపోజిట్ సెక్స్ తో ఎలా మాట్లాడాలో, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లుంటాయి అనేది ఒక అండర్స్టాండింగ్ సాఫ్ట్ గా రప్పిస్తే, ఒకవేళ డైరెక్ట్ గా ఇంట్లో చాలా ఆక్వర్డ్ అయింది అనుకో పేరెంట్స్ తో, ఫెంటాస్టిక్, నాట్ ఎ ప్రాబ్లం. నీకు మామలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, అత్తలు ఉంటారు. అదే అబ్బాయిలకి అత్తలు ఉంటారు, పిన్నిలు ఉంటారు. నేను చెప్పేది నేను వింటున్నా, నాకు ఫాస్ట్ చెప్పు. డైరెక్ట్ గా ఇది ఇంట్లో పేరెంట్స్ వాళ్ళే చెప్తే ఎక్కువ ఆక్వర్డ్ అయిపోతుంది అని వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఉంటే ఈ రోల్ అనేది వీళ్ళు ఫిల్ చేయొచ్చు. ఎవరు? ఈ మామలు, బాబాయిలు, అత్తలు, పిన్నిలు వచ్చి చెప్పొచ్చు ఇట్లా ఒక అబ్బాయికి అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లుంటాయో, వాళ్ళు ఎట్లా ఏ యాంగిల్ నుంచి చూస్తారు, దాన్ని బట్టి నువ్వు ఎలా గార్డ్లో ఉండాలి, హౌ టు ఫిల్టర్ ద బ్యాడ్ ఫ్రమ్ ద గుడ్, అలా ఒకటి. ఇంకా అబ్బాయిలకు కూడా అమ్మాయిల దగ్గర వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, అండ్ అక్కడ కూడా చాలా డేంజర్లు ఉంటాయి, ఎట్లా నువ్వు బతికి బయటపడాలి, రాంగ్ క్యాండిడేట్స్ దగ్గర ఎక్కడ నువ్వు సంకనాకిపోకూడదు, ఇట్లాంటివి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం నాలెడ్జ్ షేరింగ్ ఉండాలి. అదే చెప్తున్నా ఫోకస్. నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. అస్సలు ఏమి ఎక్స్పోజర్ ఆర్ ఎడ్యుకేషన్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పైన తెలుసుకునే రీజన్స్లో నీకు ఇట్లా ఇంటర్ ఫ్యామిలీ కాన్వర్జేషన్ అది అవ్వడం ఇంకా కష్టం. ఎందుకంటే కష్టం ఇందులో ఏది కాదు, అంటే ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఓకే అనేటట్టు ఉందనుకో, అప్పుడు ఒక గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 జనరేషన్ల తర్వాత దెన్ ఇట్ విల్ బికమ్ అంటే అంత ఆక్వర్డ్ ఉండదు ఈ కాన్వర్జేషన్. అది అంటున్నా. సో స్కూల్ కనుక చెప్తుంది అనుకో, లేకపోతే ఐ డోంట్ నో ఏదో ఇన్స్టిట్యూట్, ఏదో చర్చో, నాకు సమ్ కైండ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బాడీ ఒక అకౌంటబిలిటీ తీసుకొని, ఒక ఓనర్షిప్ తీసుకొని, ఇట్ ఈస్ ఫర్ అంటే అది మొత్తం క్యాంపెయిన్ ఉండాలి. అంటే అదొక ఇది ఉండాలి. అవ్వకపోతే ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నది ఈ మూవీలో చూపించారు. అది ఆ ల్యాక్ ఆఫ్ ఆ సిస్టమ్ లేకపోవడం వల్ల ఎలాంటి ప్యానిక్ వెళ్తుంది, ఎంత బేసికలీ ఎన్ని కష్టాలు పడతారు. దట్స్ ద పాయింట్. నేను అట్లా చూస్తున్నా ఈ పాయింట్ని. ఓకే,
నేను ఇంకో యాంగిల్ ఏం మాట్లాడతా అంటే, నువ్వు ఇలా చేద్దాం అనుకున్నా, ఒకవేళ చేసిన ఇంకో పెద్ద రోడ్ బ్లాక్ ఉంది. అదేంటి అంటే, నువ్వు ఒక పిల్లల్ని ఒక గ్రూప్ లో తీసుకొచ్చి ఒక హడల్లో నువ్వు వాళ్ళందరికీ ఒకటే పాఠం చెప్పినావు అనుకో, అది ఏమెక్తుంది పిల్లలు. నువ్వు మరీ అట్లా లిటరల్ గా తీసుకో, దాని న్యూఆన్సెస్ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్తావు? పాయింట్ ఏంటంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ ఆ ఒక మెసేజ్ వెళ్ళాలి. అది కాదు నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే, ఇది 1-to-1 ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది ఏది చెప్పడం అనేది. ఇట్లా గ్రూప్ లో పాఠం చెప్పినట్టు SCPW క్లాస్ లాగా నడవదు. ఒక సరే, దీన్ని మనం తర్వాత చర్చిద్దాం. నీకు బుర్రకి ఎక్కదు నేను ఒక పాయింట్ చెప్తుంటే. ప్రశాంతి వీడికి నేను చెప్తాను, ప్రశాంతి వీరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంత లేదు. ఇంకా ఆ లూప్లలో అన్నది నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మళ్ళీ బోగస్ ప్లీజ్, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినా కానీ నేను పట్టించుకోను. కానీ ఆ లూప్లలో ఉన్నది నేను కూడా అగ్రి అవుతా కొంచెం. ఆ లూప్లు సేమ్ అదే, మళ్ళీ వాడు ప్రాబ్లంలోకి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్తున్నాడు. సో అట్లా ఏదైతే ఉండే కదా ఐసాక్ది, బోగస్ ఏంది ఇట్లా సైలెంట్ డిస్టర్బ్ చేయనప్పుడు కూడా నువ్వు క్విక్ అనకుండా ఇట్లా బల్లలాగా కూర్చుంటే చెప్తున్నావు కదా ఏదో. ఆ లూప్లో వెళ్ళడం ఒకటి కొంచెం డ్రాగ్ లాగా అనిపించినా కానీ ఇది ఒక ఇండీ మూవీ కాబట్టి కొన్ని రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో నాకు అది అనిపించింది. అందుకు ఆ రూల్ బుక్ కింద ఇది యాక్సెప్టబుల్. ఎందుకంటే వాళ్ళు ఆ స్టోరీలో ఓవరాల్గా చూస్తే ఎట్లా పైలప్ అవుతుంది అని చూపిస్తున్నారు. దానికి ఎస్ ఒక 2-3 లూప్లు తగ్గించుండొచ్చు, కానీ మరీ అట్లా షార్ట్ ఫిలిం చేసినట్టయితే ఉండదు. అంటే ఇండీ ఫిలిం కదా. నా పాయింట్ ఏంటంటే దాని మీద ప్రశాంతి, అది ఓవరాల్ మూవీ ఓన్లీ 2 hours ఉండే. అవును. అండ్ అందులో ఈ లూపులు చూపించింది. ఒకవేళ నీకు డ్రాగ్ అనిపించింది అంటే, అది ఐసాక్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి నువ్వు చూస్తే ఆ లూపులు రిక్వైర్డ్ ఉండే. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ అవుతాయి కానీ వాడికి ఆ రియలైజేషన్ రాదు. ఇది చాలా రెపిటేటివ్ అయిపోతుంది, దీంతో నాకు డోక్ వస్తుంది, ఇది నా వల్ల కాదు ఇట్లా బతకడం అని చెప్పి, దాంతో అప్పుడు వాడు బయటపడడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇట్ మేక్స్ సెన్స్. కానీ నువ్వు బయట నుంచి చూస్తే అది ఒక డ్రాగ్ లాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాడి లైఫ్ రిఫార్మ్ అయిపోయింది పాపం లాస్ట్కి. అంత అవ్వంది వాడికి, ఎంత పెద్ద రియలైజేషన్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ రిఫార్మ్ అయిపోయిందంటే పాపం అట్లా చేసింది కదా. అండ్ దేవర్ నాట్ లేజీ. ఇంకోటి, నువ్వు వాళ్ళ డాడీది కళలు చెప్తున్నావు కదా, అంటే మాకు అనిపించింది వాళ్ళ డాడీది ఏంటంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ కళ కాదు వాళ్ళ. జస్ట్ పక్కనే అక్కడ బ్రదర్ ఉంటాడు, నాకు జస్ట్ ఆయనకి సర్వీస్ చేసుకోవాలి. అది టిపికల్ ఎల్డర్లీ పీపుల్ కళ అది. నేను రామ్కోట్ రాసుకుంటా రిటైర్ అయిపోయి, లేకపోతే నేను రోజు సాయంత్రం దాన్ని ఏమంటారు, దాన్ని అది అవుతుంది చూడు, సత్సంగ్కి పోతా. సో ఇలాంటివి ఉంటాయి పెద్దవాళ్ళ కళలు. ఇక ఒక్కసారి నా కొడుకు కనుక ఇల్లు నడిపించిండంటే నేను తీసుకొని అట్టే పోతా అన్నట్టు ఉంటాడు కదా. సో ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఆయన కళ. అందుకనే ఆ రివ్యూలో జోక్ లాగా చెప్పాము ఏంటంటే, ఆ గోల్ కూడా అసలు ఏం గోల్ అంటే, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. అంటే అసలు పనికిరానిది, ఇట్స్ టెక్నికల్ గా చూస్తే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెంట్. కానీ ఆ మనిషికి దాంట్లో ఏదో వాల్యూ కనిపించింది కాబట్టి తన హ్యాపీనెస్ కోసం ఏదో చేస్తున్నారు. వాళ్ళు లిటరల్లీ చెప్తున్నా కదా, వాళ్ళు లిటరల్లీ తవ్వుకుంటున్నారు, ఒక డెల్యూషనల్ వాల్యూ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళ కోసం. వాళ్ళు అంత బ్యారన్ ఉంది వాళ్ళు ఆ యూనివర్స్. కానీ ఏదో ప్రశాంత్ ఇదో చూడు, నువ్వు ఏదో కన్విన్స్ అయిపోతావు అని చెప్తలేము. నువ్వు ఈ పాయింట్స్ చెప్పినావు కాబట్టి మేము చెప్తున్నాము, బట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం నీ ఫీడ్బ్యాక్. మేము డిసప్పాయింట్ అవుతలేము నువ్వు నీకు మూవీ డ్రాగ్ అనిపించింది అంటే. నీకు అనిపించింది అంటే అనిపించింది, దట్స్ ఫైన్. And our sex education remember, point is very valid. Correct. And remember, Prashant, ఎవరేమన్నా, యువర్ అ ప్రొఫెషనల్ లిస్నర్. నేను ఎవరేమనలేరు, బికాస్ వీఆర్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్. ఓకే, ఇంకేమైనా చెప్పు. అంతేనా? సో థ్యాంక్స్ ప్రశాంతి రాసినందుకు. మళ్ళీ రాసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. రాస్తూ ఉండు అట్లనే. అండ్ చాలా కొంచెం ఓకే ప్రశాంతి, యాక్చువల్లీ ఒక నాకు మెసేజ్ ఉంది ప్రశాంత్కి, చెప్పుకోవచ్చా? నేను ఎప్పుడు ఆపాను చెప్పు. ప్రశాంత్, థై గ్యాప్లో డైవర్సిటీ ఇష్యూస్ వచ్చినాయి, మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి బోగస్ నుంచి, దట్ జెండర్ డైవర్సిటీ ఇట్లా ఈక్వల్ లేదు అనమాట. మాకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 22% ఉంది ఫీమేల్ ఫాలోయింగ్. సో ప్లీజ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. నువ్వు అక్కడ యూరోప్ లో ఉన్నావు, తేజ్కా సర్కిల్ లో ఉన్నావు అంటే కొన్ని టాలెంట్స్ అట్లా కామన్ ఉంటాయి, ఓవర్లాప్. నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ రీచ్ అని అంతే. బట్ అది ఒక జెన్యున్ కన్సర్న్ ఉంది బోగస్ పాపం. అదేలే, ఇట్లా అయితే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏమవుతాయి మనకు కావు అది. ఓకే, సో అంతే. అండ్ ఇంతటితో ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. షట్ అండ్ క్లోజ్.